హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో తక్కువ నూనెతో బొబ్బట్లు మెత్తగా మృదువుగా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మా ఇంట్లో ఎప్పుడు బొబ్బట్లు చేసినా నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను. 2 days అయినా కానీ అవి గట్టిగా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇలా తక్కువ నెయ్యితో బొబ్బట్లు చేసి చూడండి, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. కాల్చేటప్పుడు కూడా బొబ్బట్లు మాత్రం పూరీలా పొంగుతాయి అన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు పూరీలా పొంగుతాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 cups వరకు మైదా పిండి, 2 cups వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. లేదంటే పూర్తిగా మైదా పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇలా రెండింటిని మిక్స్ చేస్తేనే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఇందులో 1 tablespoon వరకు సాల్ట్, 1/2 tablespoon వరకు పసుపు యాడ్ చేసుకొని ఫస్ట్ కలిపేసుకోవాలి. ఆ తర్వాత 2 tablespoons వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసేయకూడదు. నెయ్యి మొత్తం పిండికి పట్టిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం పిండిని ఎలా కలుపుకోవాలంటే చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికన్నా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మామూలుగా బొబ్బట్లు చేసుకునేటప్పుడు బాగా నెయ్యి వేసేసి లూజ్గా కలుపుకుంటాం కదా, అలా కాకుండా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఎంత ఎక్కువసేపు పిండి కలిపితే అంత బాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం 1 గంట వరకు నాననివ్వాలి. ఈలోపు మనం బొబ్బట్లో పెట్టుకునే స్వీట్ స్టఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే పచ్చిశనగపప్పుని ముందుగానే 2 గంటల వరకు నానపెట్టుకున్నాను అనమాట. 1/4 kg వరకు పచ్చిశనగపప్పు తీసుకొని ముందుగానే నానపెట్టుకున్నాను. దాన్ని నానపెట్టుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి తీసుకోవాలన్నమాట. పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ యాడ్ చేయాలి, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం వాటర్ని తీసేస్తాం, ఆ వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతాయి కాబట్టి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 whistles వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో 3 whistles వచ్చిన తర్వాత దాని గ్యాస్ అంతా పోయేంత వరకు అలా వదిలేయండి, వెంటనే మూత తీయకుండా. ఒక 10 to 15 minutes అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మంచిగా ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఒక పప్పు తీసి మెతిపి చూస్తే లోపల పలుకు ఏది లేకుండా పూర్తిగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత దీనిని వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం బ్లెండ్ చేసుకున్న తర్వాత తీపికి సరిపడా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నె పెట్టుకొని ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. అలాగే 2 tablespoons వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 tablespoon వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ మిశ్రమం అనేది కొంచెం గట్టి పడేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు, కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగంటేస్తుంది, పప్పు అనేది మాడిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి, కలపకపోయినా అడుగంటేస్తుంది. పప్పు మిశ్రమం అనేది ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకునే చపాతీ పిండి ముద్ద ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొక 5 minutes కలుపుకోండి. కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుందన్నమాట. సాఫ్ట్గా వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా చపాతీ పిండిని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో స్టఫ్ చేసే స్వీట్ అనేది మన పిండి కన్నా కొంచెం సైజు పెద్దగా ఉండాలి. పిండి ముద్ద అనేది చిన్నగా ఉండాలి, లోపల పెట్టుకునే స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం చపాతీ పీట అయితే తీసుకొని ముందు ఆ చపాతీ పిండిని ఫింగర్స్తో కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ లడ్డు ఉంది కదా, ఆ స్వీట్ని కూడా అందులో పెట్టేసుకొని స్టఫ్ చేసుకోవాలన్నమాట. మనం ఆలు పరోటాకి ఎలా అయితే స్టఫ్ చేసుకుంటామో అలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్వీట్ అనేది బయటికి రాకుండా చపాతీ పిండితో మంచిగా స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొంచెం పిండిని చల్లుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఫస్ట్ ఫింగర్స్తో స్ప్రెడ్ చేయాలన్నమాట. ఫింగర్స్తో స్ప్రెడ్ చేసిన తర్వాతే మనం చపాతీ కర్రతో చేసుకోవాలి, లేదంటే లోపల ఉన్న స్వీట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా లైట్గా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతో రోల్ చేసేసుకోవాలన్నమాట. మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ అండి ఇది. చూడండి బొబ్బట్టు మాత్రం ఎలా రౌండ్గా వస్తుందో. మీకు ఇంకా అతుక్కుపోతున్నట్లు అనిపిస్తే కొంచెం కొంచెం మధ్యలో పిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. కానీ కాల్చేటప్పుడు పైన పిండి ఏం లేకుండా కొంచెం తుడిచేయండి అనమాట. ఇలా రౌండ్గా అయితే బొబ్బట్టును ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయిన తర్వాత
నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా నెయ్యి కాదు, ఒక గరిటె నెయ్యి, ఒక గరిటె నూనె యాడ్ చేసుకోవాలి. పూర్తిగా నెయ్యితో కాల్చుకుంటే తినలేము కాబట్టి కొంచెం నెయ్యి కొంచెం నూనె యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దీని మీద వేసుకోవాలన్నమాట. నెయ్యి వేడయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని వేసుకొని దాని మీద రెండు వైపులా కొంచెం కొంచెంగా నూనె యాడ్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే గట్టిగా అయిపోతుంది, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా కాల్చుకుంటే మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినట్లే. ఇదే విధంగా మిగతా బొబ్బట్లన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని 2-3 డేస్ అయినా కానీ గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.